ప్రజలకు ప్రభుత్వానికి వారధులు ప్రభుత్వ ఉద్యోగులు. ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రకటిస్తుంది తప్ప వాటిని అమలు చేసేది మాత్రం ఉద్యోగులే. పకడ్బందీగా గడప గడపకు తీసుకెళ్లి ఆ సంక్షేమ పథకాలను విజయవంతం చేసే ఘనత కూడా ఉద్యోగులదే. తెలంగాణ ఉద్యమంలో సైతం పెన్ డౌన్ సమ్మెతోటి తెలంగాణ ఉద్యమానికి కూడా హైప్ తెచ్చిన ఘనత ఈ ప్రభుత్వ ఉద్యోగులదే. అయితే సాధించుకున్న తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల ఆకాంక్షలు నెరవేరాయా? వారి జీవన స్థితిగతులు ఏమైనా మారాయా? తెలంగాణ రాకముందు ఎలా ఉండేది, తెలంగాణ వచ్చిన తర్వాత ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి కరీంనగర్ జిల్లా టీఎన్జిఓస్ అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. దారం శ్రీనివాసరెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, గుడ్ మార్నింగ్ అన్న. ఇప్పుడు తెలంగాణ కోసం ఎన్నో ఆకాంక్షలతోటి ప్రభుత్వ ఉద్యోగులు పోరాటం చేశారు. ఈ సమ్మె అంటే పెన్ డౌన్ సమ్మెతోటి ఈ ఉద్యమాన్ని అయితే హైప్ తెచ్చారు. మీరు అనుకున్న ఆకాంక్షలు నెరవేరాయా? ఆకాంక్షలు అంటే ప్రభుత్వ ఉద్యోగులుగా ఇప్పటి వరకు అయితే తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి తారీఖు నాడు జీతాలు వచ్చినందుకు సంతోషపడవలసిన పరిస్థితులు వచ్చినాయి, పండుగ చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి. కానీ రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సిన హక్కులు ఏవైతున్నాయో అవి నెరవేరలేదు. డిఏల కోసం కావచ్చు, పిఆర్సి కోసం కావచ్చు, హెల్త్ కార్డుల కోసం కావచ్చు, దాచుకున్న డబ్బుల కోసము ధర్నాలు చేయవలసిన దౌర్భాగ్య పరిస్థితులు వచ్చినాయి. గతం లోపట మాకు జీతాలు జిల్లా ట్రెజర్ ద్వారా వచ్చేది, కానీ ఇప్పుడు ఈ కుబేర్ ద్వారా తీసుకొచ్చారు. వాళ్ళ దాచుకున్న డబ్బులు, మా లోన్ డబ్బులు కావచ్చు, జీపీఎఫ్ డబ్బులు కావచ్చు, ఎప్పుడు వస్తాయో తెలియలేని దౌర్భాగ్య పరిస్థితులు గతానికి ఇప్పటికీ భిన్నంగా ఉన్నాయని తెలియజేస్తున్నాం. అయితే పెరుగుతున్న టెక్నాలజీ ఉద్యోగులకు ఎలాంటి శాపంగా పరిణమించింది. ఇప్పుడు కొంతమంది బయోమెట్రిక్ ఒకటి, ఫేస్ రికగ్నిషన్ ఒకటి, దీని మీద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు 10 గంటలు కూడా మాకు సరిపోవట్లేదు, పెరుగుతుందని కూడా చెప్తున్న పరిస్థితి. దీన్ని మీరేమంటారు? అసలు వల్ల పెరుగుతున్న టెక్నాలజీతో పాటు టెక్నాలజీ కూడా పెరగవలసిన అవసరం ఎంతైనా ఉంది. కానీ వాళ్ళ 10 గంటలతో సంబంధం లేకుండా, వాళ్ళ గడియారాలతో సంబంధం లేకుండా మా ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నారు. అలాంటి ప్రభుత్వ ఉద్యోగులు ఇవాళ కరోనా సొంటి భయంకరమైన డిసీజులు వచ్చినప్పుడు కావచ్చు, అదే విధంగా ఎమర్జెన్సీ, హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు కావచ్చు, ఈ విధంగా విషజ్వరాలు ప్రబలైనప్పుడు కావచ్చు, 10 గంటలతో సంబంధం లేకుండా మా ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నారు. అలాంటి ప్రభుత్వ ఉద్యోగులను అవమానపరిచే విధంగా ఫేస్ రికగ్నైజ్డ్ అటెండెన్స్లు, బయోమెట్రిక్ విధానాన్ని తీసుకువచ్చి మమ్మల్ని భయాందోళనలకు గురి చేయడం అనేది భావ్యం కాదు అని చెప్పి తెలియజేస్తున్నాం. అంటే ఎలాంటి సమస్యలు వస్తున్నాయి ఫేస్ రికగ్నిషన్ కావచ్చు, బయోమెట్రిక్ తోటి? ఈ బయోమెట్రిక్, ఫేస్ రికగ్నైజేషన్ మాకు ఎలాంటి సమస్యలు లేవు. కానీ మమ్మల్ని పొద్దున 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మేము పనిచేస్తే, మేము జీతం కోసం జీవనాధారంగా పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులము, చిన్న ఉద్యోగులము, మాకు కూడా పొద్దున వస్తాము, మాకు కుటుంబ సమస్యలు ఉంటాయి, మా పిల్లలు ఉంటారు, మాకు బ్యాంకు సమస్యలు ఉంటాయి. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు టైంకు మేము పోవడము రావడం అనేది సందర్భంలో 10 గంటలు ఎక్కువ పని చేసినప్పుడు మాకు కూడా ప్రభుత్వ జిల్లా అధికారిని అడిగి మనం టైం తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మమ్మల్ని అవమానపరచద్దు. మమ్మల్ని 10 గంటలతో సంబంధం లేకుండా, గడియారాలతో సంబంధం లేకుండా మా ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళని అవమానపరిచే విధంగా ఉండొద్దు, ఎంకరేజ్ చేసే విధంగా ఉండాలని తెలియజేస్తున్నాం. అంటే ఎవరు పనిచేసినా కూడా బత్యం కోసమే. మీ ప్రభుత్వ జీతాలు కూడా లేట్ అవుతున్నాయని చెప్పిన పరిస్థితి. ఇప్పుడు మరి జీతాలు కరెక్ట్ గా పడుతున్నాయా, లేకపోతే మళ్ళీ 2 నెలలు 3 నెలలు అట్లా టైం తీసుకుంటారా? ఇప్పుడు గత ప్రభుత్వానికి ఇప్పటికి చూస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన అప్పుడు కాంచెల్లి మాకు మొదటి తారీఖుని జీతాలు వస్తున్నాయి. జీతాలు మొదటి తారీఖుని ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఇవాళ మాకు ఏదైతే రాజ్యాంగబద్ధంగా రావాల్సిన 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి, పిఆర్సి పెండింగ్ ఉన్నది, హెల్త్ కార్డు పెండింగ్ ఉన్నాయి. మనం దాచుకున్న డబ్బులే కాబట్టి, మేము నెల జీతగాలం కాబట్టి మాకు అవి కూడా ఇవ్వాలని కోరుతున్నాం. అయితే కొంతమంది అధికారులకి మినిమం తక్కువలో తక్కువ 5 అంకెల జీతమే ఉంటుంది. అయినప్పటికీ కూడా కొంతమంది అధికారులే ఈ కరప్షన్ అవినీతికి పాల్పడుతూ చిరుద్యోగులను కూడా బలి చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పుడు తీసుకునేది పెద్ద ఉద్యోగి అయినప్పటికీ చిరుద్యోగి దాన్ని మధ్యలో మీడియేటర్ ఉండడంతో ఏసీబీ దాడులు అనేది వాళ్ళ మీద జరుగుతుంది. దీన్ని మీరు ఎలా, అంటే వాళ్ళని ఎలా కాపాడే ప్రయత్నం చేస్తారు ఆ చిరుద్యోగులను? మీరు అన్నది వాస్తవమే. ఇవాళ ఒక జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, ఒక సీనియర్ అసిస్టెంట్ కావచ్చు, ఒక రికార్డ్ అసిస్టెంట్ కావచ్చు, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ కావచ్చు, ఒక ప్రొసీడింగ్ ఇచ్చే పవర్ కావచ్చు, ఒక రకమైన ట్రాన్స్ఫర్ అథారిటీ కావచ్చు,
ఎలాంటి పవర్స్ మా జూనియర్ అసిస్టెంట్ కానీ సీనియర్ అసిస్టెంట్ కానీ రికార్డ్ అసిస్టెంట్ కానీ లేవు. వాళ్ళు వచ్చినది స్క్రూటినీ చేసి ఫార్వర్డ్ అధికారికి మాత్రమే చేసే అధికారం మాత్రమే మా జూనియర్ అసిస్టెంట్ కానీ సీనియర్ అసిస్టెంట్ కానీ ఉంటది. కానీ ఇలాంటి సందర్భంలో 100 మంది దోషులు తప్పించుకున్న మంచిదే కానీ ఒక నిర్దోషికి శిక్ష పడద్దు అనేది రాజ్యాంగమే చెప్తుంది. కాబట్టి ఇవాళ చిరుద్యోగి కాబట్టి అతనికి ఎలాంటి అధికారాలు లేవు. ఖాళీ స్క్రూటినీ చేసి ఫార్వర్డ్ చేసే అధికారమే ఉంటది. కాబట్టి తప్పు చేసిన ప్రతి వాదతికి ఉరిశిక్ష వేసుకుంటూ పోతే ఈ ప్రపంచంలో ప్రజలు అనే వాళ్ళే ఉండరు గనక, ఎందుకంటే కొంతమంది అధికారి యొక్క అందరూ అధికారులు అని మనం అనలేం. కొంతమంది అధికారులు వారి అధికార దుర్వినియోగం చేసే ఆస్కారం కూడా ఇందులో ఉంటది. ఎందుకంటే అధికారికి భయపడు తన దగ్గర ఆ ఫైల్ పెండింగ్ పెట్టుకొని అతనికి ఫార్వర్డ్ చేయమన్నప్పుడే చేయవలసిన సందర్భాలు కూడా కొన్ని డిపార్ట్మెంట్ లో ఉంటది. కాబట్టి చిరు ఉద్యోగులు కాబట్టి వీళ్ళ ఊరవిసుకైన బ్రహ్మవస్త్రాలు ప్రయోగించకుండా వాళ్ళకు జూనియర్ అసిస్టెంట్ తప్పు చేస్తే పై అధికారికి ఫిర్యాదు చేయాలి. ఇవాళ ఒక ఫైల్ మా దగ్గరికి వచ్చింది అనుకున్న, ఇన్వార్డ్ వచ్చింది. తర్వాత ఇన్వార్డ్ నమోదు చేసుకున్న తర్వాత ఒక 15 వారం రోజులు దానికి టైం ఉంటది. ఆ టైంలో కనుక అది కాకపోతే మా జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ దాన్ని పాస్ ఆర్డర్ కానీ పాస్బుక్లు కానీ ఇష్యూయింగ్ అథారిటీ మాత్రము మా చిరు ఉద్యోగులు కాదు, మా ఎన్జిఓలు కాదు. దాన్ని ఇష్యూ చేయాల్సిందైనా శాంక్షన్ చేయాల్సిందైనా జిల్లా అధికారి ఉంటది. జిల్లా అధికారి దృష్టికి తీసుకుపోయి అది దాని యొక్క స్టేటస్ ఏముందని అడిగితే అది పాస్ చేయొచ్చునా, పాస్ చేయరాదా, ప్రొసీడింగ్ ఇవ్వచ్చునా, ఇవ్వరాదా అనే అధికారం ఒక జిల్లా అధికారికి మాత్రమే ఉంటది. కాబట్టి మమ్మలను ఏదైనా మేము తప్పు చేసినా గానీ పై అధికారి దృష్టికి తీసుకపోతే ఆ పై అధికారి మమ్మల్ని సస్పెన్షన్ చేయొచ్చు, మెమో ఇయ్యచ్చు, డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవచ్చు, క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చు. ప్రతి వారికి మరణ శిక్ష అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాదు. మా చిరు ఉద్యోగులు కూడా అధికారుల యొక్క ప్రెషర్ తోని కూడా తప్పులు చేసే ఆస్కారం ఉంటది. వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసే అధికారం ఉంటది. వాళ్ళు మమ్మల్ని ప్రమోషన్ లో మా కాన్ఫిడెన్షియల్ రూల్స్ కూడా వాళ్ళే తయారు చేస్తారు. కాబట్టి ఇక్కడ అధికార దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మా చిరు ఉద్యోగుల మీద బలి చేసేటప్పుడు ఎప్పుడైతే మా ఉద్యోగులను బలి చేయకుండా పై అధికారికి ఫిర్యాదు చేసిన తర్వాత వాళ్ళ అధికారాల ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా మా ఉద్యోగులు ఈ పని చేయనట్లయితే వారి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి మా చిరు ఉద్యోగులను బలి చేయొద్దని చెప్పి మేము కోరుతున్నాం. ఇప్పుడు లంచగొండితనం అంటే కరప్షన్ మీరు సమర్థిస్తారు? మేము కరప్షన్ ను సంబంధించట్లేదు. ఎవరో ఒకరు అవినీతి చేస్తారు. వాళ్ళ ప్రజల్లో కూడా చిట్టీలు పెట్టి చీటింగ్లు చేసేవాళ్ళు ఉన్నారు, స్కీములు పెట్టి స్కామ్లు చేస్తున్నారు, ఆస్తుల కోసం అన్నం చంపుతున్నారు, కట్నం కోసం కట్టుకున్న భార్యను చేస్తున్నారు. ఇవాళ రాజ్యాంగం లోపల ప్రతి చోట ప్రతి వ్యవస్థ లోపల అవినీతి ఉంది. అవినీతి లేదని కాదు, మా ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా అవినీతి ఉండొచ్చు. దానికి సంబంధించిన అవినీతి నిరోధక శాఖ ఉంది, ఎస్బీలు ఉన్నాయి, విజిలెన్స్లు ఉన్నాయి, యాంటీ కరప్షన్ బ్యూరో ఉంది. ఆ రకంగా పట్టుకోవచ్చు. మేము అవినీతిని ప్రోత్సహించట్లేదు, సమర్థించట్లేదు. తప్పు చేసిన వారిని ఎవరైతే తప్పు చేస్తారో వారనే శిక్షించాలి. కానీ కొన్ని సందర్భాల లోపల చిరుద్యోగులమైన కొన్ని అధికార దుర్వినియోగం అవ్వచ్చు, పొలిటికల్ ప్రెషరైజ్ చేసి కూడా మా ఉద్యోగులను బలి చేయొద్దు అని చెప్పి కోరుతున్నాం. కానీ మేము అవినీతిని ఎప్పటికీ సమర్థించట్లేదు. ఇప్పుడు పెన్షన్ అంటే రిటైర్మెంట్ అయిన తర్వాత విశ్రాంత జీవితం పెన్షన్ తోటి ఆధారపడి బతకాలంటారు. ఇప్పుడు కొంతమంది ఉద్యోగులు రిటైర్ అయినా కూడా వాళ్ళకి పెన్షన్ రాని పరిస్థితులు ఉన్నాయి. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఎందుకు పెన్షన్ ఇవ్వడం లేదు? వాళ్ళు కాళ్లకు చెప్పులు అడిగేలా ఆఫీసులో చుట్టూ తిరిగినా కూడా పెన్షన్ రావడం లేదు. 6 నెలలు కావచ్చు, 8 నెలలు కావచ్చు. అసలు ఎందుకు ఈ పెన్షన్ ఎందుకు రావడం లేదు వాళ్ళకి, ఆ పెన్షన్ డబ్బులు? గత ప్రభుత్వంలో తీసుకున్న ఏదైతే ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్ వలన ఈ పరిస్థితి ఉత్పన్నమైందని చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వం చెప్తుంది. కావచ్చు ఈ గతం లోపల ఈ ఉచిత పథకాలు కావచ్చు, ఎవరైతే ఎలిజిబిలిటీ బిలో ప్రావర్టీ లైన్ ఉన్న వాళ్ళకే వాళ్ళ పథకాలు వర్తించాలి. ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇవాళ ఒక గ్రామం లోపల కోటేశ్వరులు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇవాళ సంక్షేమ పథకాలను వర్తింపజేస్తున్నారు. ఇవాళ ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళను మాత్రమే ఇవాళ ప్రభుత్వ స్కీములు ఏది వర్తించట్లేదు. ఇవాళ దాచుకున్న డబ్బులు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితులు వస్తున్నాయంటే ఒక గ్రామం లోపల 100 మంది ఉంటే 2 మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. వాళ్లకు మాత్రమే ఇవాళ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించట్లేదు. ఇవాళ 98 మంది కూడా వాళ్ళ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తున్నారు. ఎలిజిబిలిటీ లేని వాళ్ళకు కూడా ఇవాళ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందియడం వలన ఇవాళ మాకు రావాల్సిన జీతాలు దాచుకున్న డబ్బులను కూడా
ఇవాళ కొంతమందికి ఇవ్వడం మూలన, అంటే ధనవంతులకు ఇవ్వడం మూలన ఇవాళ మేము జీతం కోసం ప్రభుత్వానికి పాలేరు లెక్క పనిచేసేటోళ్ళు మా ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల కోసము ప్రభుత్వం కోసము పాలేరు లెక్క కష్టపడి పనిచేసేది ఎవరయ్యా అంటే మా ప్రభుత్వ ఉద్యోగులు. అలాంటి ప్రభుత్వ ఉద్యోగుల దాచుకున్న డబ్బులను ఇవాళ సంక్షేమ పథకాల రూపేణ మీకేమైనా మిగులు బడ్జెట్ ఉంటే ఇవ్వండి, కానీ మేము దాచుకున్న డబ్బులను ఇవ్వడం పద్ధతి కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే అధికారులపై భౌతిక దాడి అండి. మొన్న కోడంగల్లో కలెక్టర్పై దాడి జరిగింది. ఈ మధ్యన తహసీల్దార్పై కూడా కిరోసిన్ దాడి జరిగింది. మొన్న దగ్గర అధికారులను కొట్టిందంట. ఆదిలాబాద్ జిల్లాలో ఫారెస్ట్ గార్డులు ఫారెస్ట్ అధికారులపై ఆ దాడులు కూడా జరుగుతున్నాయి. అసలు దీన్ని ఈ భౌతిక దాడుల మీద కూడా కొంతమంది పొలిటికల్ అంటే రాజకీయ నాయకులు దాడిని చేయమని ప్రోత్సహిస్తున్న పరిస్థితి ఉంది. దీన్ని మీరు ఎలా తీసుకుంటారు? అసలు కొంతమంది రాజకీయ నాయకులు ఇవల్ల ప్రభుత్వ అధికారులను ప్రభుత్వ ఉద్యోగులను తిడితేనే వాళ్ళు హీరోలమైతాం అని చెప్పి వాళ్ళు వాళ్ళ విశిక్షణ మర్చిపోయి అవినీతి పరులైన ఉద్యోగులను తరిమేయండి అని చెప్పి ఇలాంటి హెచ్చరికలు చేస్తున్నారు. మీరు అన్నది వాస్తవమే. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి తీసుకుపోయి సమర్థవంతంగా అమలు చేసేది ఎవరయ్యా అంటే మా ప్రభుత్వ ఉద్యోగులు. అలాంటి ప్రభుత్వ ఉద్యోగుల మీద వాళ్ళ విచ్చలవిడిగా మొన్న ల్యాండ్ అక్విజిషన్, ఇరిగేషన్ కావచ్చు, ఫ్యాక్టరీలు కట్టినప్పుడు కావచ్చు, ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఆ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు పరచడానికి ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పకుండా భావిస్తూ ప్రజల్లోకి పోయి ల్యాండ్ అక్విజిషన్ చేయడానికి మా ప్రభుత్వ ఉద్యోగులు పోతారు. అలాంటి ప్రభుత్వాలకు రక్షణ ఇవ్వవలసిన ఈ ప్రభుత్వ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే రెచ్చగొట్టే విధంగా మాట్లాడి వాళ్ళ పబ్బం గడుపుకొని వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికార పక్షంలో ఉన్నట్టుగా ఒక మాట మాట్లాడుతూ మా ప్రభుత్వ ఉద్యోగుల మీద దాడి చేయడము, ప్రజలకు ప్రభుత్వ ఉద్యోగుల మధ్య వైషమ్యాలు సృష్టించడం అనేది మంచి పద్ధతి కాదు. ఏదైతే ప్రభుత్వ ఉద్యోగుల మీద దాడి అయితే ఏదైతే జరుగుతుందో అది ప్రభుత్వం మీద దాడిగానే పరిగణించాలి. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం మీద దాడి తెస్తే ప్రభుత్వ మీద దాడి జరిగినట్టుగా భావించి వారికి వాళ్ళ నాన్ వేలేబుల్ కేసులు పెట్టాలి. ఒక 6 నెలలు కూడా వాళ్ళు జైల్లోకి వెళ్ళి బయటికి రాకుండా చూడవలసిన భయాన్ని కల్పించవలసిన అవసరము ఈ ప్రభుత్వాలకు ఉంది. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు మనోధైర్యాన్ని కోల్పోతే ఈ సర్వేకు వేయినప్పటికీ ఏదైనా ప్రజల్లోకి వేయినప్పుడు తను ల్యాండ్ కోల్పోతున్నప్పుడు తను కోపంగా ఉన్న ప్రజలు కొంతమంది ల్యాండ్ కోల్పోయిన వాళ్ళు కోపంగా ఉండే పరిస్థితి ఉంటది. కానీ ప్రభుత్వ ఆదేశాలను మేము తీసుకునే ప్రజల్లోకి పోతాం కనుక మమ్మల్ని రక్షించవలసిన బాధ్యత ఈ ప్రతిపక్షాల పైన ప్రభుత్వం పైన ఉందని తెలియజేస్తున్నాం. ఇప్పుడు 100 రూపాయలు బడ్జెట్ కేటాయిస్తే దానిలో 40 రూపాయలు కూడా 40 రూపాయలను ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తామని కూడా ఒక మాట చెప్తున్నారు. నిజంగా మీకు 40% ఇస్తున్నారా? వాస్తవానికి ఈ సాలరీ బడ్జెట్ అనేది ఒక ప్రభుత్వ ఉద్యోగులే కాదు, ఇవాళ ఎమ్మెల్సీలు కావచ్చు, మన శాసనసభ్యులు కావచ్చు, పార్లమెంట్ సభ్యులు కావచ్చు, ఇవాళ నామినేటెడ్ పోస్టులు ఏదైతే ఉందో ఇలా లైబ్రరీ చైర్మన్లు కావచ్చు, ఇవాళ జడిపి చైర్మన్లు కావచ్చు, ఇలా ప్రజాప్రతినిధుల యొక్క జీతాలను కూడా మా 010 సాలరీ హెడ్స్ వాళ్ళ పెన్షన్లు కూడా వాళ్ళ మా ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ లేదు, కానీ వాళ్ళ ప్రజాసేవ చేస్తున్న ప్రజాప్రతినిధులకు పెన్షన్ ఉంది. వాళ్ళకు కూడా మా ఈ 40% బడ్జెట్ అనేది ఏదైతే ఉందో అందులోకెళ్ళే పోతుంది. కాబట్టి మాకు ఇచ్చేది అందులో ఒక 10-12% దాదాపు ఉంటది, కానీ మిగతా రిమైనింగ్ బడ్జెట్ అంతా ఈ ప్రజాప్రతినిధులు కావచ్చు, నామినేటెడ్ పోస్టులు కావచ్చు వాళ్ళకే పోతుంది. అలాంటి అది అసత్య ప్రచారము. ఆ ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చేది 40% కాదు, దాదాపు 10-12 మాత్రమే ఉంటదని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ఎన్ని డిఎల్ పెండింగ్ లో ఉన్నాయన్న? పిఆర్సీ వస్తుంది అసలు మీకు ఆశలు ఉన్నాయా మీకు? దాదాపు ఇవాళ 5 డిఎల్ పెండింగ్ ఉన్నాయి. ఇవాళ పిఆర్సీ వస్తుందా రాదా అనేది మా ఉద్యోగులు మనోవేదనతో ఉన్నారు, బాధపడుతున్నారు, వేదన పడుతున్నారు. ఇవాళ ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాము, ఈ 5 డిఏలను వెంటనే ప్రకటించాలి, పిఆర్సీని కూడా అమలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం పేరుతో 10 జిల్లాలు ఉన్నది 33 జిల్లాలకు పెంచింది. ఈ 33 జిల్లాలతోటి ఉద్యోగులకు ఏమన్నా ఒరిగిందా? ఏమైనా ప్రయోజనాలు కలిగాయా? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ప్రజలు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, తెలంగాణ రాష్ట్రం వస్తే మా బ్రతుకులు బాగుపడతాయి అనుకున్నాం. 33 జిల్లాలు చేస్తే కూడా మేము సంతోషపడ్డాం. ఎందుకంటే మా నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి, మా క్యాడర్ స్ట్రెంత్ పెంచుతారు, మాకు ప్రమోషన్లు వస్తాయి అని చెప్పి మేము సంతోషం పడ్డ వాస్తవమే. ఎందుకంటే 33 జిల్లాలు చేస్తున్నారు, పరిపాలన సౌలభ్యం కోసం చేస్తున్నారు, ఇటు ప్రజలకు సౌలభ్యం పెరుగుతుంది, మా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ప్రమోషన్లు వస్తాయి, క్యాడర్ స్ట్రెంత్ పెరిగి
మా నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు వస్తాయని సంతోషపడ్డాం. కానీ తెలంగాణ అతిపెద్ద పండుగ సద్దుల బతుకమ్మ రోజు మాకు అర్ధరాత్రి ఆర్డర్ టు సర్వ్ పేరిట మాకు ఆర్డర్లు ఇచ్చిర్రు. జిల్లాలు ఓపెన్ చేయమన్నారు. 33 జిల్లాలను విభజిస్తే అర్ధరాత్రి ఆర్డర్లు తీసుకోపోయి వాట్సాప్ లో ఆర్డర్లు పెడితే అవి తీసుకొని పోయి జిల్లాలలో ఆఫీసులు ఓపెన్ చేసినాం. జిల్లాలు ఓపెన్ చేసిన తర్వాత ఉన్న ఉద్యోగులనే పంచిర్రు. మాకు క్యాడర్స్ ఎందుకు పెంచలేదు? ఈ జిల్లాల విభజన వలన మాకు పని గంటలు పెరిగినాయి, బస్ కిరాయిలు పెరిగినాయి. ఇక్కడ మా కరీంనగర్ టౌన్ లో ఉన్న వాళ్ళకు హెచ్ఆర్ఏ 20% ఉంటే అక్కడ హెచ్ఆర్ఏ తగ్గింది. ఈ రకంగా పని గంటలు పెరిగినాయి, హెచ్ఆర్ఏ తగ్గింది. ఇవాళ పని గంటలు పెరిగిన తర్వాత మా ప్రభుత్వ ఉద్యోగులు జిల్లాల విభజన వలన ఇటు ప్రజలకు ఒరిగింది ఏం లేదు, మా ప్రభుత్వ ఉద్యోగులకు ఒరిగింది ఏం లేదు. మా ప్రజలు మదన పడుతున్న తెలంగాణ వచ్చిన తర్వాత జిల్లాల వలన మాకు ఏదో ఒక రకమైన మిరాకిల్ జరుగుతుంది అనుకున్నాం. ఎలాంటి మిరాకిల్ జరగలేదు. మా ఉద్యోగులు జీతాలు తక్కువై విధన పడుతున్నారు, మదన పడుతున్నారు. ఇప్పుడు పంచాయతీ కార్మికులు ఉంటారు, పంచాయతీ సిబ్బంది ఉంటారు, ఇటు మున్సిపల్ సిబ్బంది, వాళ్ళు చిరు ఉద్యోగులు, వాళ్ళకి జీతాలు కూడా చాలా తక్కువ. వాళ్ళు గత కొన్ని సంవత్సరాలు కూడా మాకు వేతనాలు పెంచాలని చెప్పేసి వాళ్ళు పోరాటాలు కూడా చేసిన పరిస్థితులు ఉన్నాయి. వారికి టీఎన్జీఓస్ తరఫున మీరు ఎలాంటి పోరాటాలకు అండగా ఉంటారు? వాస్తవానికి చిరుద్యోగులు మేము కూడా వాళ్ళలో భాగస్వాములమే. వాళ్ళ పంచాయతీరాజ్ ఉద్యోగులు కావచ్చు, వాళ్ళ మున్సిపల్ ఉద్యోగులు కావచ్చు, వాళ్ళు పొద్దున మీరు చూస్తుంటారు బస్సు ఏదైనా హైదరాబాద్ పోయి వచ్చినప్పుడు 12 గంటలకు మీరు బస్సు దిగి వచ్చినప్పుడు వాళ్ళు రోడ్లు ఊడ్చుకుంటూ కనబడతా అంటారు. అదే విధంగా వీళ్ళు వాటర్ సప్లై కావచ్చు, సచ్చిన కలేబరాలు కావచ్చు, కుళ్ళిపోయి వాసన పడితే ఒక్కో రోజు మనము భరించడమే కష్టంగా ఉంటది. వాళ్ళు దినదినము సచ్చిన ఈ కుళ్ళు పట్టిన శివాలను ఎత్తిపోస్తుంటారు, డ్రైనేజ్ క్లీన్ చేస్తుంటారు, వాటర్ సప్లై చేస్తుంటారు. వాళ్ళు వాస్తవానికి వాళ్ళకు ఉద్యోగ భద్రత లేదు. 10,500 కాంట్రాక్ట్ బేసిక్ వినా ఎప్పుడు మా ఉద్యోగం రెగ్యులర్ అవుతుంది, ఎప్పుడు మేము పెద్ద జీతాలు వస్తాయని చెప్పి బాధపడుతుంటారు. వాళ్ళ ఉద్యోగులు కూడా రెగ్యులరైజ్ కావడానికి ప్రభుత్వం వాళ్ళకు మినిమం పే స్కేల్స్ కూడా ఇవ్వాలని చెప్పి వారికి మా సంపూర్ణ మద్దతు ఎప్పుడు ఉంటుందని తెలియజేస్తున్నాం. అంటే ఈ మధ్యన కొన్ని నిరాధార ఆరోపణలతోటి కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు అంటే వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అది వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెడుతున్నారు. 48 గంటల తర్వాత వాళ్ళని సస్పెండ్ చేయాలని ఒక రూల్ కూడా ఉంది. పాపం అట్లా చాలా మంది కూడా బలైన పరిస్థితి ఉంది. దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? అసలు వాస్తవానికి 48 గంటలు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులను సస్పెన్షన్స్ చేయాలనేది చెప్పి ఒక రూల్ ఉన్నది, ఒక సర్క్యులర్, ఒక జీవో ఉన్నది. కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఈ రూలును వాళ్ళు కొంతమంది ప్రజలు కావచ్చు, మా బంధువులు కావచ్చు, దానిని మిస్యూజ్ చేసుకుంటున్నారు. ఇవాళ వారి కుటుంబ కలహాలు వచ్చినప్పుడు ఇవాళ ఇతని మీద వాళ్ళ భార్యాభర్తలు కొట్లాడుకుంటే ఆడబిడ్డ భర్త ఎంప్లాయ్ అయి ఉంటే ఎందుకంటే అతన్ని కూడా ఇందులో ఇరికిస్తున్నారు. ఇరికియడం మూలన అతని మీద ఎఫ్ఐఆర్ అవుతుంది. ఎఫ్ఐఆర్ కాగానే ఇతను తీసుకుపోయి జ్యుడిషియల్ కస్టడీకి టూ డేస్ పోతున్నాడు, అతన్ని సస్పెండ్ చేస్తున్నాడు. అతనికి నేరం అభియోగం మోపినంత మాత్రాన అతను నేరస్తుడు కాదు, ఎఫ్ఐఆర్ అయినంత మాత్రాన అతను నేరస్తుడు కాదు. కోర్టులో వాదోపవాదాలు జరగాలి, సాక్షులను విచారించాలి. అతను తప్పు చేసిండా, తప్పు చేయలేదా, విచారణ జరిగిన తర్వాత అతను దోషిగా ప్రూవ్ అయిన తర్వాత మాత్రమే అతనికి శిక్షలు వేయాలి తప్ప అతన్ని వీణ ఎఫ్ఐఆర్ కాగానే అతని జ్యుడిషియల్ కస్టడీకి వేయండి అని చెప్పి అతనిని బంధించడము, అతన్ని సస్పెండ్ చేయడము ఆయనను మానసికంగా కృంగదీసినట్లే అవుతుంది. ఇటీవల కొంతమంది రాజకీయ నాయకులు కూడా నెలల తరబడి జైళ్లకు పోయినా వారిని ఏ విధంగా సస్పెన్షన్ చేయట్లేదు. కానీ ప్రభుత్వ ఉద్యోగులు, చిరు ఉద్యోగులు మమ్ములను 2 రోజులు అలాంటి నేరం ఆరోపించినంత మాత్రాననే ఆ ప్రభుత్వ ఉద్యోగులను జైళ్లకు పోయినంత మాత్రాన వాళ్ళు నేరం చేసినట్టు కాదు. వాళ్ళ మీద వాదోపవాదాలు జరగాలి, వాళ్ళు తప్పు చేసిరని నిరూపణ జరిగిన తర్వాత మాత్రమే అతని మీద యాక్షన్ తీసుకోవాలి, కానీ అదర్వైజ్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవద్దు అని చెప్పి ఈ విధంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం మీ ద్వారా. అయితే ఈ మధ్యన కొన్ని చిట్ ఫండ్స్ అన్ని అన్నట్లేదు, వాళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే వాళ్ళు వేసుకున్న పైసలు లేపాలన్నా తీసుకోవాలన్నా గవర్నమెంట్ ఎంప్లాయీస్ షూరిటీ అడుగుతున్నారు. అయితే కొంతమంది దగ్గర బంధువుల కోసమో లేకపోతే ఫ్రెండ్స్ కోసమో షూరిటీ సైన్ చేస్తున్నారు. అయితే ఆ తర్వాత వాళ్ళు ఆ డబ్బులు ఎగ్గొట్టడంతో ఎవరైతే షూరిటీ పెట్టారో వాళ్ళందరూ డబ్బులు కూడా వీళ్ళు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి లేదు. దీని తరఫున అంటే దీని మీద టీఎన్జీ స్పందన ఏంటి? వాస్తవానికి మీరు ఈ చిట్ ఫండ్ విషయంలో చాలా మంది మా ఉద్యోగులు నా దగ్గరికి వాళ్ళ ఆవేదనను తీసుకొచ్చారు. చాలా సెన్సిటివ్ ఇష్యూ. మా పక్క బంధువు కావచ్చు,
మా పక్క మిత్రుడు కావచ్చు చిట్టి ఎత్తుకున్నప్పుడు షూరిటీ కోసం మా దగ్గరికి వస్తారు. 5 లక్షల ఫర్ ఎగ్జాంపుల్ 5 లక్షల చిట్టి ఉంది అనుకోండి, 5గురిలను చిట్టి షూరిటీగా పెట్టుకుంటారు. మా వాళ్ళు ఏమనుకుంటారు, ఆయన ఆల్రెడీ సగం కట్టింది కదా, ఇంకా సగమే ఉన్నది, ఇలా 5గురు షూరిటీస్ ఉన్నాం, మనిషి డబ్బన ఒకవేళ కట్టలేని పరిస్థితి అయితే 5 కడతాం కదా అని అనుకుంటారు. కానీ అక్కడ వాస్తవానికి భిన్నంగా అక్కడ ఉంటుంది. మా ఉద్యోగస్తులు అర్థం చేసుకున్నది వేరు. 5 లక్షల చిట్టికి 5గురితోని షూరిటీ పెట్టించుకుంటారు. 5 ఒక్కొక్కళ్ళు 5 లక్షలకు షూరిటీ తీసుకుంటారు. వాళ్ళు ఎన్ని సంతకాలు పెట్టమంటే అన్ని మేము సంతకాలు మా వాళ్ళు పెడతా అంటారు. బట్ వైట్ పేపర్లు విన్నే వాళ్ళు తీసుకొస్తారు, తర్వాత వాళ్ళు నింపుకుంటారు. ఆ తర్వాత ఎప్పుడైనా ఇవాళ మా ప్రభుత్వ ఉద్యోగి తను కూడా కపిల్ చిట్ ఫండ్ కావచ్చు, మార్గదర్శి కావచ్చు, నానా రకాల చిట్ ఫండ్స్ ఉంటాయి. తను కూడా అన్న చిట్టి మెంబర్ అయి ఉంటాడు. వాయన కూడా అవసరం ఉండి బిడ్డ పెళ్లి కోసమో తనకు ఇంట్లో అవసరం ఉందో చిట్టి ఎత్తుకుంటాడు. ఎత్తుకోగానే ఆ పక్క పంటనే డిఫాల్టర్ ఉన్నాడని చెప్పి ఇతనే 5 లక్షల రూపాయలు జప్తు చేస్తున్నారు. అరే నేను 5గురుని పెట్టినాం కదా, కానీ నా ఒక్కని పైసలు ఎట్లా జప్తు చేస్తారంటే, నువ్వు 5 లక్షలకు షూరిటీ పెట్టినావు, ఎందుకంటే నువ్వు మాకు దొరికినావు కాబట్టి నీ మొత్తం నిన్ను ఇట్లా చేసుకుంటామంటారు. ఇది మా ప్రభుత్వ ఉద్యోగులకు తెలియదు. మా ప్రభుత్వ ఉద్యోగులకు ఇట్లాంటి విషయం లోపల కూడా మేము తెలియపరిచే విధంగా ఒక సెమినార్ ను కూడా పెట్టి ఇవాళ మా ప్రభుత్వ ఉద్యోగుల ద్వారానే ఈ చిట్ ఫండ్ వ్యవస్థ అంతా బ్రతుకుతున్నది. ఐటీలు చేసిన వారిని ఎవరిని యాక్షన్ తీసుకుంటలేదు. ఎవరైతే మా ప్రభుత్వ ఉద్యోగి దాచుకున్న డబ్బులు ఎక్కడైతే ఉంటాయో ఈ చిట్ ఫండ్ వాళ్ళు కూడా ఈ రకంగా మోసం చేస్తున్నారు. ఈ విషయాన్ని కూడా మీ ద్వారా మా ప్రభుత్వ ఉద్యోగులను కూడా సెమినార్ పెట్టి వాళ్ళను కూడా విజ్ఞానవంతులు చేసే విధంగా మేము తెలంగాణ ఎన్జిఓస్ చేస్తున్నాం తెలియజేస్తున్నాం. ఇప్పుడు టీఎన్జిఓస్ ఏదైతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీఎన్జిఓస్ పోరాడారో వారి ఆకాంక్షలు నెరవేరాలంటే ఏం చేయాలి? ప్రభుత్వం ఏం చేస్తే వారి ఆకాంక్షలు నెరవేర్తారు? తెలంగాణ ఏదైతే ఉందో, తెలంగాణ రాష్ట్రం వస్తే ఏ విధంగా ఉద్యోగుల బ్రతుకులు బాగుపడతాయని మేము ఊహించామో గతానికి భిన్నంగా ఇవాళ జరుగుతున్న మాట వాస్తవం. దాచుకున్న డబ్బులు అయితేనేమి, ఇలా రాజ్యాంగబద్ధంగా రావాల్సిన డిఏలు అయితేనేమి, హెల్త్ కార్డులు అయితేనేమి, ఇవన్నీ ఉన్నాయి. ఇలా మా ప్రభుత్వ ఉద్యోగులు సంతోషంగా పనిచేయాలంటే మేము గొంతమ్మ కోరికలు ఏమీ కోరటం లేదు. మా డబ్బులు మా జీతం 1వ తారీఖు ఇస్తే సరిపోతుంది, మా డిఏలు మాకు ఇస్తే సరిపోతుంది, మా పిఆర్సీ మాకు ఇస్తే సరిపోతుంది, మాకు ఆరోగ్య భద్రత సరిపోతుంది. అంతకు మించి మేము ప్రభుత్వాన్ని ఏమీ కోరుకుంటలేము. మేము చెమట ఓడ్చి ప్రజల కోసం ప్రభుత్వం కోసము కష్టపడి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఒక బండి నడవాలంటే పెట్రోల్ కావాలి, ఎంత పెద్ద అయినా. మా ప్రభుత్వ ఉద్యోగులు మాకు కూడా కుటుంబం ఉంటది, పిల్లలు ఉంటారు. మాకు రావాల్సిన జీతభత్యాలు సక్రమంగా టైంకు ఇస్తే ప్రభుత్వము ముందుకు పోతుంది. ప్రభుత్వానికి మేము అండగా ఉంటాం, కష్టపడతాం, ప్రజలకు అండగా ఉంటాం అని తెలియజేస్తున్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ. అంటే ప్రభుత్వం తమకు కావాల్సిన పెన్షన్ డబ్బులతో పాటు జీతం సరైన సమయంలో వేస్తే మేమేం గొంతెమ్మ కోరికలు కోరడం లేదంటున్నారు దారం శ్రీనివాస్ రెడ్డి గారు. తమకు కావాల్సిన ఏదైతే జీతం సరైన సమయానికి వేయడంతో పాటు పెన్షన్ డబ్బులు కూడా ఇస్తే బాగుంటుందని కూడా చెప్తున్న పరిస్థితి ఉన్నాయి. అప్పుడు ఏదైతే ప్రభుత్వాలు చేపడతాయో ఆ ప్రభుత్వాల సంబంధించిన సంక్షేమ పత్రాలు మరింత ఉత్సాహంతో ముందుకు తీసుకుపోతామని కూడా చెప్తున్న పరిస్థితి ఉన్నాయి. ఇది ప్రస్తుతం కరీంనగర్ జిల్లా టీఎన్జిఓస్ అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి గారి మనోగతం. మరో నేతతో మరోసారి కలుద్దాం.